కడుపులో ఒకటే ఆకలి. 3 రోజుల నుంచి తిండి లేకపోవటంతో నీరసం కమ్మేస్తుంది. అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టమైపోతుంది వీరేశానికి. వీరేశానికి 18 ఏళ్ళు. చదువు సంధ్య లేదు. అమ్మా నాన్నలతో పోట్లాడి పాలమూరు నుంచి హైదరాబాద్ పారిపోయి వచ్చాడు. వచ్చేటప్పుడు తెచ్చుకున్న 200 ఖర్చయిపోయాయి. అందాక ఎంతో అందంగా కనబడిన హైదరాబాజు డబ్బులు అయిపోయాక నరకంలా కనబడుతుంది అతనికి. 3 రోజులుగా పస్తులే. ఏం చేయాలో తోచటం లేదు. పగలంతా వీధుల్లో తిరుగుతూ ట్యాంక్ బండి పైనో పబ్లిక్ గార్డెన్లోనో చెట్ల కిందో పడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. 4 అడుగులు వేసి నీరసంతో తూలి పడిపోయాడు వీరేశం ట్యాంక్ బండి పైనున్న పచ్చిక బయళ్ళ మీద. అంతలో అటు వెళ్తున్న 2 యువకులు ప్రొద్దు ఇంకా ఎక్కలేదు, పాపం గురుడు అప్పుడే గుర్రం ఎక్కాడు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అయ్యా బాబు, నేను తాగలేదు. తిండి లేక నీరసంతో గట్టిగా అరవాలనుకున్నాడు వీరేశం. కానీ గొంతు పెగిలి మాట రాలేదు. ఎవరైనా ఏదైనా పెట్టకపోతారా అని ఆశతో అలా చూస్తూ ఉన్నాడు అతను. అంతలో దేవుడే పంపాడా అన్నట్టు ఓ 7 ఏళ్ల పాప ఐస్ క్రీం కప్పులు తీసుకుంటూ అతను పడిపోయిన చోటికి సమీపంలోనే ఒకటి జారి విడిచింది. కింద పడిన కప్పును పాప తీయపట్టుంటే వాళ్ళమ్మ కాబోలు తీయవద్దని గట్టిగా అరిసింది. వీరేశం కళ్ళు మెరిశాయి. ఆ వైపంతా దొర్లగట్టి మట్టి అంటిన ఆ ఐస్ క్రీం నెత్తి నోట్లో పెట్టుకున్నాడు. చల్లని ఐస్ క్రీం నాళ్ళెక్కి తగలని ఒంట్లోకి కొత్త శక్తి వచ్చినట్టుంది. లేచి కూర్చొని ఐస్ క్రీం పడిన గడ్డిపోచల్ని కూడా ఆశగా నాకాడు. డాడీ, ఆ అబ్బాయి ఎవడు కింద పడిన ఐస్ క్రీం తీసుకొని తింటున్నాడు? మాటలు విని వచ్చిన వైపు తిరిగారు వీరేశం. అక్కడ ముద్దులు మూటగట్టే ఓ 4 ఏళ్ల పాప తననే చూస్తూ నించుంది. పక్కన వాళ్ళ నాన్న కాబోలు ఆమె చేయి పట్టుకొని నించున్నాడు. పాపం ఎవరో బెగ్గరమ్మా, మనకెందుకు పద పోదాం అన్నాడు. నో డాడ్, పాప అతనికి ఆకలిస్తున్నట్టుంది, ఏమైనా కొనిద్దాం ప్లీజ్ అంది ఆ పాప. ఓకే, అదిగో అక్కడ బండి దగ్గర పాప్కార్న్ ఉంది, అది కొని అతనికి ఇద్దాం సరేనా అన్నాడు. ఇద్దరూ ఆ పక్కన బండి దగ్గరికి వెళ్ళి పాప్కార్న్ ప్యాకెట్ ఒకటి తెచ్చారు. పాప, ఇదిగో అంకుల్ ఇది తీసుకో అంటూ పాప్కార్న్ ప్యాకెట్ వీరేశానికి ఇచ్చింది. పోతున్న ప్రాణం లేచొచ్చినట్టుంది వీరేశానికి. 2 చేతులు ఎత్తి పాపకి నమస్కారం చేశాడు. తర్వాత ఆతురతగా ప్యాకెట్ అందుకొని గబగబా తినటం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. పాప్కార్న్ తిన్నాక వీరేశానికి కాస్త ఓపిక వచ్చింది. పెద్దోళ్ళ కంటే పిల్లలే నయం, ఎదుటి వాళ్ళ ఆకలి తెలుసుకుంటున్నారు అనుకొని నవ్వుకున్నాడు. లేచి 4 అడుగులు వేసి ఓ చెట్టు కింద కూలబడ్డాడు. ఆ చెట్టుకు అల్లంత దూరాన ఓ పాప బెలూన్తో ఆడుకుంటుంది. బెలూన్ గాలికి తేలుతూ వీరేశానికి దగ్గరగా వచ్చింది. అతను చటుక్కున దాన్ని పట్టుకొని పాపను దగ్గరగా రమ్మని సైగ చేశాడు. ఆ పాప రానంటూ తల అడ్డంగా ఊపింది. దగ్గరకు వస్తే బెలూన్ ఇస్తానని సైగ చేశాడు వీరేశం. ఆ పాప కూడా దగ్గరకు వస్తే వాళ్ళ నాన్నతో చెప్పి ఏమైనా కొనిపెడుతుందేమని అతని ఆశ. అయితే ఆ పాప రాకపోగా వాళ్ళ నాన్నకి ఏం చెప్పిందో అతను విసావిసా లేచి వీరేశం దగ్గరికి వచ్చాడు. ఏరా దొంగనాయాల, పాపకి బెలూన్ ఇచ్చి ఎత్తుకుపోదామనుకున్నావా? ఇంకే లేదు అంటూ నానా మాటలు తిట్టి బెలూన్ని తీసుకుపోయాడు. వీరేశానికి భయం వేసింది. మళ్ళీ గాలికి బుడగ తన దగ్గరకు వస్తే అతను నిజంగా వచ్చి తను కొడతాడేమని భయమేసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళి ఒక దిమ్మ మీద కూర్చున్నాడు. ఆ దిమ్మకి అవతల వైపున ఓ ఫ్యామిలీ కూర్చుంది. అమ్మ ఒడిలో కూర్చున్న 2 ఏళ్ల బాబు వీరేశాన్ని చూసి బోసి నవ్వుడితో నవ్వాడు. వీరేశం కూడా వాడిని చూసి నవ్వాడు. ఇద్దరూ కాసేపు నవ్వులు రువ్వుకున్నాడు. వాడు మెల్లగా అమ్మ ఒడిలో నుంచి లేచి దిమ్మ మీదకొచ్చి కూర్చున్నాడు. వాళ్ళ అమ్మా నాన్న ఏవో కబుర్లో పడి వాడిని గమనించలేదు. అదే అదునుగా బాబు వీరేశం వైపు జరిగాడు. ఆ పిల్లోని చూస్తుంటే వీరేశానికి ఎంతో ముద్దొచ్చింది. ఎంత చక్కని బాబు అనుకున్నాడు. తన వైపు మెల్లగా పాకుతూ వచ్చిన బాబును తన చేతుల్లో తీసుకున్నాడు. అంతే, అప్పటిదాకా బోసినవ్వులు రువిన బాబు వీరేశం చేతుల్లోకి తీసుకోగలానే ఒక్కసారిగా ఏడ్చాడు. వీరేశానికి మతిపోయినంత పనైంది. బాబు ఏడుపుతో ఈ లోకంలోకి వచ్చిన తల్లిదండ్రులు బాబు కోసం కలయి చూసి వీరేశం చేతిలో వాడు కనిపించేసరిగా ఉడిక్కబడ్డాడు.
ముద్దులు మూటగట్టే తమ బాబు ఎవరో రోడ్డుపైన బెగ్గర చేతిలో ఉండేసరికి వాళ్ళ ఆలోచనలు చాలా దూరం వెళ్ళిపోయాయి. ఎవరో పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగ విధవ తమ బాబుని తీసుకుపోవటానికి ప్రయత్నిస్తాడనుకున్నారు. అంతే, గట్టిగా కేకలు పెట్టారు. తల్లి ఒక ఉదుటన లేచి బిడ్డను వీరేశం చేతిలో నుంచి ఒక గుంజు గుంజుకుంది. వారి కేకరకు నలుగురూ పోయారు. ఇంకా చెప్పేదేముంది, వీరేశం మాట వినిపించుకునేది ఎవరు? అందరూ కలిసి అతన్ని చావబాదారు. అదే సమయానికి అటుగా వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వ్యాను అక్కడ ఆగింది. స్పృహ తప్పిన వీరేశాన్ని వ్యానులో వేసుకుని వెళ్ళిపోయారు. మరునాడు పేపర్లో సిటీలో పిల్లల్ని ఎత్తుకెళ్లే దొంగ గ్యాంగులో ఒకరిని పట్టివేత, ప్రముఖ వివరాల కోసం నిందితుడిని విచారిస్తున్న పోలీసులు అన్న శీర్షికతో ఓ వార్త ప్రముఖంగా ప్రచురించబడింది. విచారణ పూర్తయ్యేంత వరకు వీరేశం బతుకుంటాడా, పోలీసు చర్య నుంచి బయటపడి అతను బతికి బయటపడతాడా అనేది అంతులేని ప్రశ్నే.